చట్టం ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉండే వాళ్ళకే హెల్ప్ చేయగలుగుతుంది. కాలం దాటిపోయే కోర్టు కూడా మీకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోవచ్చు. ఒక కేసు విషయం తీసుకుంటే తెలంగాణలో 29 ఎకరాల మీద, అందులో మాకు కూడా రైట్ ఉందని 2 ప్రైవేట్ వ్యక్తులు కేసు వేశారు సివిల్ కోర్టులో. కోర్టు కూడా వాళ్ళ మాటలు నమ్మి కేసు హీరింగ్కి ఒప్పుకుంది. దీంతో ఆ భూమికి సంబంధించి ఒక కంపెనీకి హక్కులున్నాయి. ఆ కంపెనీ ఈ కింది కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తప్పు అని చెప్పి తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. కింది కోర్టు చేసిన తప్పు, అసలు ఆ కేసు విచారణకు అర్హత లేనిదని వాళ్ళు హైకోర్టుకి చెప్పారు. అప్పుడు హైకోర్టు ఈ కేసును చాలా లోతుగా పరిశీలించారు. అప్పుడు జస్టిస్ గారు పరిశీలించినప్పుడు ఆ 29 ఎకరాలకు సంబంధించి చాలా ట్రాన్సాక్షన్స్ జరిగాయి, అంటే కొనటాలు అమ్మటాలు. అప్పుడు తెలంగాణ హైకోర్టు ఈ కేసుకు సంబంధించి ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. ఒక ఆస్తిపై మీకు హక్కు ఉంది అనిపిస్తే ఆ రైట్ మీకు ఆస్తిపై ఎప్పటి నుంచి వచ్చిందో ఆ డేట్ నుంచి 12 సంవత్సరాల లోపు కేసు వేయాలి. అలా కాకుండా టైం దాటాక ఆస్తిపై మాకు హక్కు ఉంది, ఆ ఆస్తి మాకు కావాలి అని కేసు వేస్తే కుదరదు. దీన్నే లిమిటేషన్ యాక్ట్ అంటారు. ఈ తీర్పు ఇచ్చేటప్పుడు కోర్టు కొన్ని బలమైన విషయాలు చెప్పింది. అది మీ పూర్వీకుల ఆస్తి అయినా కూడా ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిపోయాక కొత్త కారణాలు చెప్పి మాకు ఆ ఆస్తిపై హక్కు ఉంది అని అడిగితే కుదరదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఆల్రెడీ ఆ స్థలాలు కొనుక్కున్న ఓనర్స్కి, ఇళ్ళు కట్టుకున్న వాళ్ళకి, కంపెనీస్ పెట్టుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి. మీరు ఏదైనా కేసు వేయాలనుకున్నప్పుడు, మీ హక్కుల కోసం ఫైట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఈ కాల పరిమితి దాటిపోకుండా వెంటనే కేసు ఫైల్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి.